జ్ఞానం, ధనం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. తిరిగి ఎప్పుడు, ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న వచ్చింది. ముగ్గురూ ఆలోచించసాగారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాలు, విద్యాలయాల్లో నేను కలుస్తా అని. ధనం, నేను ధనవంతుల దగ్గర కలుస్తా అన్నది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణమేంటని జ్ఞానం, ధనం అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది. మీరిద్దరూ విడిపోయినా, వెళ్ళిపోయినా ఎక్కడో ఒకచోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అన్నది. విశ్వాసం మాటల్ని విని జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికున్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. ధనం, జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి. కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం పడుతుంది. విశ్వాసం లేని బంధాలు నీరు లేని బావి లాంటివి. ఎప్పుడూ ఎండిపోయే ఉంటాయి. విశ్వాసం లేని బంధాలకు ఈ విశ్వంలో చోటు లేదు. ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవాభావం ఎప్పుడూ కలిగి ఉండాలి. విశ్వాసం చాలా గొప్పది. కానీ అది కుక్కలకు మాత్రమే ఎందుకు అర్థమవుతుందో కొందరు నమ్మకద్రోహులకు ఎందుకు అర్థం కాదు. విశ్వాసమే విశ్వాన్ని నడిపిస్తుంది.